సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు సినీ ప్రముఖుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్, సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కొద్దిసేపటికే ముగిసింది. ఉదయం 10:45 నుంచి మొదలైనటువంటి ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఇకపై తెలుగు సినీ పరిశ్రమలో బెనిఫిట్ షోలు అనే మాట వినపడదు. సో శాంతి భద్రతల విషయంలో విఘాతం కలిగించే విషయంలో ఎక్కడా రాజీ ఉండదనే విషయాన్ని సినీ పరిశ్రమకు స్పష్టం చేస్తూనే పరిశ్రమకు కావాల్సినటువంటి మద్దతును తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. పరిశ్రమ పట్ల ప్రభుత్వం ఒక భరోసాను ఇస్తుంది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదు. బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మవద్దు. ప్రభుత్వానికి కావాల్సిన అండదండలన్నీ కూడా సినీ పరిశ్రమకు ఉంటాయని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకంతా కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొన్ని కఠిన నిర్ణయాలను కూడా తీసుకున్నట్లుగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అందులో ఒకటి బెనిఫిట్ షోల రద్దు కావచ్చు, 2 టికెట్ల ధరల వెసులుబాటు కల్పించేటువంటి విషయంలో పోలీసుల సూచనలకు అనుగుణంగానే ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అన్ని వివరాలను పోలీసులకు సమర్పించిన తర్వాతనే ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, లేదంటే నిర్మాతలు, దర్శకులు కావచ్చు, ఒక స్పష్టమైనటువంటి హామీని ఈ షో ద్వారా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగదని ఒక స్పష్టమైనటువంటి రాతపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతనే బెనిఫిట్ టికెట్ ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తామని కూడా ఒక సూత్రప్రాయ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు సూచించడం జరిగింది. అదేవిధంగా 3వ అంశంగా గద్దర్ అవార్డులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ దాన్ని అమలు విషయంలో కొంత జాప్యం జరగడం పట్ల మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి రేవంత్ రెడ్డి అవార్డుల విషయంలో సినీ పరిశ్రమకు ఉన్నటువంటి అభిప్రాయాలను ఒక్కొక్కరుగా అడిగి తెలుసుకున్నారు. ఆ విషయంలోనే ఒక్కొక్కరుగా స్పందించి అవార్డులను స్వాగతిస్తున్నట్లుగా చెప్పడం జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఈ అవార్డుల విషయాన్ని కూడా వేగవంతం చేయాలని కూడా పరిశ్రమ పెద్దలు కోరినట్టుగా తెలుస్తుంది. ఇక 4వ విషయానికి సంబంధించినట్లయితే ఇటు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య నెలకొన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ఇటు ప్రముఖులు కావచ్చు, ఇటు పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఇరువైపుల వాదనలు ఒక్కొక్కరుగా విన్నటువంటి రేవంత్ రెడ్డి వాటన్నిటినీ కూడా పూర్తిగా పక్కన పెట్టి హైదరాబాద్ తెలంగాణ రైజింగ్లో తెలుగు సినీ పరిశ్రమను ఏ విధంగా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలి, పరిశ్రమ వల్ల తెలంగాణ రాష్ట్రానికి కలిగేటువంటి మేలేంటి, దాని ద్వారా ప్రభుత్వం నుంచి పరిశ్రమకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందించేందుకు ఎలాంటి విధానాలను పాటించాలి అనే విషయాలకు కూడా ఈ 4వ అంశంగా చర్చించారు. అందులో భాగంగా ఎఫ్డిసి ద్వారా చిత్ర పరిశ్రమకు ఏ విధంగా మేలు కలుగుతుంది, ఒకవేళ పరిశ్రమ నుంచి నేరుగా ప్రభుత్వం నుంచి నేరుగా పరిశ్రమకు కాకుండా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా పరిశ్రమకు మేలు జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణను సిద్ధం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కూడా సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పరిశ్రమ పెద్దలంతా కూడా ఒక్కొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. దర్శకుడు రాఘవేంద్రరావు కావచ్చు, సీనియర్ నటులు మురళీమోహన్, సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, అక్కినేని నాగార్జున, ఇతర ప్రముఖులంతా కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికే కొన్ని సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళింది. ఇక్కడ అదే ఒరవడిని కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒక యూనివర్సల్ స్థాయిలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ స్టూడియోను ఏర్పాటు చేయడం కాకుండా మెరుగైన వసతులు కల్పించినట్లయితే మన సినిమా స్థాయిని మరో స్థాయిలో ఎదిగవచ్చు. ఇప్పటికే భారతీయ సినిమా చరిత్రలో తెలుగు సినిమాకు ఉన్నటువంటి ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుంది. ఆ దిశగానే ఈ కీర్తి ప్రతిష్టలను కొనసాగించేలా ఈ ప్రభుత్వం సహకారాన్ని అందించాలని కూడా పెద్దలు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఆ దిశగానే ప్రభుత్వం అందించాల్సిన అన్ని విషయాలను కూడా పరిశ్రమకు సహకరిస్తుంది. కానీ పరిశ్రమ నుంచి కూడా ప్రభుత్వానికి కావచ్చు, ప్రజల మేలు కోరే విషయంలో సహకారాన్ని అందించాల్సిందిగా కూడా సూచించారు. అందులో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అవగాహన కార్యక్రమాలు కల్పించేలా ప్రభుత్వ సహకారంతో పాటు మహిళా భద్రత విషయంలో కూడా పరిశ్రమ చేదోడు వాదోడుగా ఉండాలి. అదేవిధంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంకి సంబంధించినటువంటి విషయంలో సినీ పరిశ్రమ ప్రభుత్వానికి సహకరించాలి. హీరోలంతా కూడా ముందుకు వచ్చి మన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ
కూడా పరిశ్రమ తమ మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా ప్రజల్లోకి ఒక సంపూర్ణమైనటువంటి వాతావరణం ఇటు పరిశ్రమకు ఇటు ప్రభుత్వానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉందనే విషయాన్ని స్పష్టం చేయాలనే విషయాన్ని కూడా వివరించారు. గత కొద్ది రోజులుగా జరిగినటువంటి సంఘటనల విషయాన్ని పక్కన పెడితే ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి సూచించారు. అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడుతూనే బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు, టికెట్ ధరల విషయంలో మరోసారి ప్రభుత్వం తన స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఈ సమావేశంలో వెల్లడించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సినీ పెద్దలు స్వాగతించారా లేదా అనేది పక్కన పెడితే ఈ విషయాన్ని మరోసారి చర్చించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఇరువైపులా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం సినీ పరిశ్రమకు అందించడం జరిగింది. సినీ పరిశ్రమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా భరోసాగా అండగా ఉంటుందనే విషయాన్ని అయితే ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రులు ఏ విధంగా అయితే చెన్నై నుంచి హైదరాబాద్కు సినీ పరిశ్రమ తరలి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ప్రోత్సహించారో తెలంగాణలో తెలుగు సినిమా స్థాయిని కావచ్చు, తెలుగు పరిశ్రమను ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇలా ఒక్కొక్క అంశం మీద చాలామంది సినీ ప్రముఖుల అభిప్రాయాలను తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఎలాంటి ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఒక స్పష్టమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందనేటువంటి ఒక హామీని ఈ సమావేశం ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమావేశం అయితే ఒక స్పష్టమైనటువంటి ఒక సానుకూల దృక్పథాన్ని అయితే పరిశ్రమలో నెలకొందనే చెప్పవచ్చు. పరిశ్రమలో పెద్దల పట్ల అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా విమర్శలు వెల్లువెత్తుంది, కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సామాజిక మాధ్యమంలో రకరకాల ఆరోపణలు విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో సినీ పరిశ్రమ అంతా కూడా చాలామంది ప్రముఖులంతా కూడా సీఎం రెడ్డితో సమావేశం కావడం పట్ల వారిలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని అయితే ఈ సమావేశంలో ఇచ్చారు. ఈ సమావేశం వల్ల ఇటు పరిశ్రమకు కావచ్చు, ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి మేలు జరిగిందనే చెప్పవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకుడికి ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదాన్ని అందించాలనేదే ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమ లక్ష్యంగా గుర్తుపెట్టుకోవాలనే ఒక సూచన ఈ సమావేశం ద్వారా ప్రజలకు, ప్రేక్షకులకు వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అలా ధన్యవాదాలు సతీష్. ప్రచారం జరగడంతో దాన్ని కూడా కొంతమంది పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు నమ్మారు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అనేది పోలీసులు దాదాపు 12,000 వీడియోలను విశ్లేషించి అసలు వాస్తవాలు తెలుసుకొని ప్రత్యేకంగా ఒక వీడియో రూపొందించడం జరిగింది. ఆ వీడియోను సినీ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించి ఇది వాస్తవాలను కూడా పరిశ్రమ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినట్లుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఈ ఘటనకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి సూచన చేయడం జరిగింది. ఇలా శాంతి భద్రతల విషయంలో సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా సినీ పెద్దలు ఏదైతే ఆ సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రిటీలు ఉన్నారో వారే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏ నిర్మాణ సంస్థ అయినా ఆ నిర్మాణ సంస్థ నుంచి వచ్చేటువంటి సినిమాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే ప్రదర్శనలకు ముందుకెళ్ళాలి. అభిమానులను పిలిచినా, బెనిఫిట్ షోల ద్వారా అయినా, ఇతర షోల ద్వారా అయినా పెద్ద సంఖ్యలో అభిమానులను, ప్రేక్షకులను పిలిచినప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం సంధ్యా థియేటర్ ఘటన రుజువు చేసింది. ఒక పాఠంగా మనకు నిలబడింది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఇటు పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కనుక ఇలాంటి విషయంలో ఇటు పరిశ్రమ పెద్దలు కావచ్చు, నిర్మాణ సంస్థలను కూడా తగిన జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగినట్లుగా తెలుస్తుంది.